దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా నీ యొక్క బిడలగా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థన అంగీకరించము, మా ప్రార్థనకు నెరవేర్పు దయచేసి నీ ఆత్మతో నింపి, నీ ఆలోచనతో బలపరిచి, నీ వాక్యం చేత మమ్మల్ని నింపి బలపరిచి, ఈ ఉదయ కాలంలో ఏకవుజావున నేను ప్రార్థించే భాగ్యము, నేను స్తుతించే భాగ్యము, నేను గణపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలయ్యా. ఏమిచ్చి నేరడో తీర్చగలం. ఎందుకంటే ప్రభా, ఇప్పుడు మేము ఈ దినమును సజీవులుగా నీ పాదముల ఎదుట ప్రార్థించుటకు, స్తుతించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు ఇటు భాగ్యం మాకు మనుషులైన మాకు దయచేశావు. ఇటువంటి అదృష్టం, ఇటువంటి భాగ్యము చాలా మందికి లేదు ప్రభా. ఎందుకంటే లోక సంబంధంగా జీవిస్తూ, లోక సంబంధంగా బ్రతుకుతూ, లోకమే జీవితం అనుకున్న మనుషులు బ్రతుకుతున్న వారు అనేకులు ప్రభా. వారందరికి నీవే ఆదరణ, ఆత్మ తలంపులు, మార్గం చూపించమని, బలపరిచి నిన్ను స్తుతించే భాగ్యం అందరికీ దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారుకును పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తి అయినావు, నిన్నెవరును కలగచేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీ వెలుగుపోయినావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనుక నీకు వందనములు. దేవా, నువ్వు జ్ఞానమైనావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చున్నావు. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడిన తండ్రువు గనుక నీకు మా వందనములు, ఆమేన్. దేవా, నువ్వు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరును సలహా ఈయనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు, ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కపంబి భీతి కలిగిన నీకు, ఏడింశ మాట తలనొప్పి హింస నీకు, అర్మయోని గిద్దము అడులు నీ కడతరికన గొయ్యము కాలి నీకు, అగ్నిగుణమందు నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆమేన్. లేఖనము చదువుకుందాం. దేవుడు మనకు అందిస్తున్న ఇటు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి బైబిల్ గ్రంథములో, కీర్తన గ్రంథములో మనము 56 కీర్తన చదువుకుందాం. ఎందుకంటే ప్రభు ప్రకటించిన దావీదుకు అటు విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు కలిగి ఉన్నాం. మరి 58వ అధ్యాయం చదువుతున్నాను, మీరు గమనించండి ఒకసారి. దేవుడు ఏ రకంగా నీకు నాకు ఆదరణ కలిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురని, నీతిని అనుసరించి మాట్లాడుదురని నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము చూచి చెల్లించుచున్నారు.
తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులకు విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడని అబద్ధములాడి తప్పిపోదురు. నీ నోటి విషయము నాగపావు విషయమనంటిది. మాంత్రికులు ఎంత నేర్పగా మంత్రించినను వారి స్వరము దానికి వినపడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటు పాము వలె వారు ఉన్నారు. దేవా, వారి నోటి పళ్ళను విరగొట్టుము. యెహోవా, కొదమ సింహము వలె కోరలను ఊడగొట్టుము. పారు నీరు వలె వారి గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారి కరిగిపోయిన నత్తవలే ఉందురు. సూర్యుని చూడగా గర్భవాసు వలె వారి ఉందురు. మీ కొండలకు ముళ్ళకంప సగ తలగక ముందే అది మంచిదైనను ఉడుకునదైనను ఆయన దాని ఎగరగొట్టుచున్నాడు. ప్రతి దండన కలుగునుగా నీతిమంతులు చూచి సంతోషించెదరు. భక్తిహీనులు రక్తములో యెహోవా పాదములు కడుక్కుందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందురు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రియులారా, కొత్త విషయాలు ఈ లోకంలో మనకు కనబడుతున్నాయి. ఎటువంటి విషయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు చాలా మట్టుకు మనకు బైబిల్ గ్రంథములో కనబడుతున్నాయి. నిజంగా ఈరోజు చదువుకున్నట్టే ప్రపంచ దేశాలు కూడా నాయకులు, అధిపతులు కూడా ఉన్నారు. అలాగనే దేవుడు తన వాక్యము ద్వారా అనేక విషయాలు నీకు నాకు బోధిస్తున్నప్పటికీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేక రకాలుగా మనకు వివరిస్తుంది, మాట్లాడుతూనే ఉంది. గనుక మనం ఎటువంటి వారు అంటే, ఇక్కడ మరలా చదువుతున్నాను, గమనించండి ఒకసారి. మొదటి నుండి మరొకసారి క్లుప్తంగా చదివి మీకు వినిపిస్తాను. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా ప్రజలను ఎలాగ బలపరుస్తున్నాడు, ఏ రకంగా మనుషుల్ని చూపుతున్నాడు, ఏ రకంగా ఆదరిస్తున్నాడు అనే విషయం మనం గమనిస్తే అనేక విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని ఏ రకంగా బలపరుస్తున్నాడు అనేది ఒకసారి మనం చదువునప్పుడు ఈ 58వ వచనములో మొదట వచనాల నుంచి మరొకసారి చదువు వివరిస్తాను మీకు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురని అది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే. అంటే నరులారా, మీరు అబద్ధం ఆడకుండా న్యాయము తీరుస్తారా? లేదు ఉన్నట్టు లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా మాట్లాడగలుగుతున్నారా అని ఈనాడు కూడా అధిపతులను అడుగుతున్నాడు దేవుడు.
ఎందుకు అడుగుతున్నాడు? దేని కొరకు అడుగుతున్నాడు? విషయాలు మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రభు చెప్పే ప్రతి మాటకు అనేకమైన అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక మాట 2వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, అందరూ హృదయపూర్వకంగా అందరూ చెడుతనమును జరిపించు హృదయపూర్వకంగానే చేస్తున్నారంట. మరలా చదువుతున్నాను ఆ మాటని చూడండి. ఏమంటున్నాడో అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నానని అది నిజమా? నీతిని అక్కడ అనుసరిస్తున్నారు. నిజంగా నీతిని అనుసరిస్తే ఇవాళ మాట్లాడడానికి కూడా భయపడతాడు ప్రతి నాయకుడు, ప్రతి అధిపతి కూడా. వాళ్ళు పలికేది అబద్ధం, వారు చెప్పేదే అబద్ధం అని నేను చెప్పే మాటలు కాదు సుమా, లేఖనం చెప్తుంది. గనుక మనం ఆలోచించవలసిన విషయం చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిపించుచున్నారు. దేశమందు మీ చేతు బలాత్కారము చూచి మీ యందు తూచి చెల్లించుచున్నారంట. అవును, ఏదో వాడికే జరిగినట్టు అన్యాయం ఇంకెవరికి జరగనట్టుగా ప్రవర్తిస్తారు కొందరు. దేశాన్ని ఉద్ధరించినట్టు కొందరు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనుషులతో, అధిపతులతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? అసలు ఈ విషయం మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. చాలా మంది ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకో బీపీ రేజ్ చేసుకుంటారో తెలీదు, అసలు ఉపయోగం ఉండదు దానికి. ప్రియులారా, ఎందుకో ఎవరెవరి మీదో కోపము ఎవరెవరి మీదో చూపిస్తూ ఉంటారు. అసలైన వారి మీద కోపం చూపించరు కానీ కాని వారితో చూపిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజలకు ఒరిగిదేమని ఉందంటే ఏముండదు. వాడికి ఒరిగిందంటే వాడికి ఒరిగింది, వాడి యొక్క విలువలను కూడా కోల్పోతూ ఉంటారు, వాళ్ళ విలువలు. ప్రియులారా, నేను ఒక వీడియో చూశాను. ఆంధ్రప్రదేశ్ యొక్క, తెలంగాణ యొక్క జడ్జి గారు చాలా మందిని యథార్థంగా అడుగుతున్నాడు అనే రీతిని ఒక న్యాయపీఠ మీద కూర్చుని అతడు ఎలాగో ప్రశ్నించాలో అలాగే ప్రశ్నిస్తున్నట్టుగా కనబడతాడు. అంటే అతడు ఎవరు అని అంటే మా కోవాకు చెందిన వారని కొందరు, మా కోవాకు చెందిన వారు కొందరు. కోవాకు ఎవరైనా ఇది జాతి మతము కాదు కదా, మనిషికి సంబంధించింది. మనిషి యొక్క భూమి మీద మనుగుడు యొక్క రీతిని కొంతమంది స్వార్థవంతులు ఏం చేస్తున్నారంటే అది కాల రాస్తున్నారు. కాబట్టి ఎవరో ఒక ద్వారా దేవుడు మాట్లాడిస్తూనే ఉంటాడు మనుషుల ద్వారా. ఏమంటారంటే నువ్వు మోసం చేసేది మనుషులను రా, తోటి మనిషిని ఎందుకు అంత మోసపడుతున్నావు? నువ్వేమైనా పట్టుకెళ్ళేది ఉందా? ఇక్కడే ఉంటది కదా, ఇది నాది అని పరిగెలెడుతున్నావేంటి అని ఒక అదురు బెదురుని ఒక అధికారి, అంటే వీళ్ళందరికంటే ఒక ఆయన ఉంటాడు, ఆయనే జడ్జి. ఇరువురి యొక్క వార్తలు వింటాడు, ఇరువురి యొక్క మాటలు విని దాని పరిష్కారాన్ని చెప్పడమే ఆయన పని. లేదంటే ప్రియులారా, కొంచెం కఠినంగా కూడా మాట్లాడవచ్చు, అలాగున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు దావీదు గారు ఏమనంటే, తల్లి కడుపున పుట్టును మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందారంట. విపరీత తల్లి కడుపున పుట్టిన మొదలుకొని విపరీతమైన బుద్ధి కలిగి వారి ఉందురు. ఏ బుద్ధి? అసూయ, స్వార్థం, అక్రమం, అన్యాయం, పాపం, ద్వేషం, మోసం, దగ, ఇవన్నీ కూడా కలిగి ఉంటాం.
అంటే మనలో ఉంటుంది అనుకోవచ్చు, కాదు, మనల్ని మనం వాటిని పెంచి పోషిస్తున్నాం. వాటికి రూపం లేదు, వాటికి బలం ఇస్తాం, వాటికి ఆదరణ ఇస్తాం, వాటికి మాటనిస్తాం, వాటి దేహాన్ని ఇస్తాం, అన్ని అలంకరిస్తాం. పెళ్లి కుమారుడు అలంకరించాడు, పెళ్లి కుమార్తెని ఎంత అలంకరిస్తారో, పెళ్లి కుమారుడు కంటే పెళ్లి కుమార్తెని ఎంత అలంకరిస్తారో అలా అలంకరిస్తామంట మనం. ఏంటి ఈ లోకంలో ఏంటి దాంతో ఏలుబడి చేస్తామంట. ఎంత దుర్మార్గతనం అండి. నీది కానిది, నీలో లేనిది నువ్వు సృష్టిస్తున్నావు, పైగా దానికి చోటిస్తున్నావు, పైగా ఏం చేస్తుంది, దాన్ని పెంచి పోషిస్తున్నావు. ఘనత ఎవరికి? నీకా దానికా? వాటికా? నువ్వేదైతే చేస్తున్నావో వాటికి ఘనత, నీకు ఘనత రాదు. దేవుడు అడుగుతాడు, ఏంటి కుమారుడు ఇలాంటి పని చేస్తున్నామంటే, అదేంటి ప్రభువా నేనేం చేశాను అంటావు అమాయకంగా ముఖం పెట్టి. అప్పుడు దేవుడు చూపిస్తారు, ఎంతమందిని పెంచి పోషించావో కనపడుతుందా నీకు? అబద్ధాన్ని పోషించావు, అన్యాయాన్ని పోషించావు, అక్కరాన్ని పోషించావు, మోసాన్ని పోషించావు, దగాన్ని పోషించావు, కోపాన్ని పోషించావు, ఉద్రేకాన్ని పోషించావు, మోసాన్ని పోషించావు. ఇన్ని రకాల మందిని, ఇన్ని రకాల పదాలకు ఊతనిచ్చి బలమునిచ్చి పెంచి పోషిస్తున్నావే, కాను రావట్లేదా, కానుకోవట్లేదా నువ్వు అని దేవుడు అడిగితే సమాధానం ఉందంటే నీళ్ళు మన దగ్గర ఏమీ కనపడదు సమాధానం. ఇక్కడ అన్నాడు మరి దావీదు గారు, ఏమన్నాడు ఆయన? ఏమంటున్నాడంటే మనం గమనించినప్పుడు, కుర్జీ చెల్లించుచున్నాడు, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు, వారి విషయము నాగపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పగా మాంత్రించినను వారి స్వరము తనకు విడపడకుండా ఉన్నట్లు చెవు మూసుకుని అంటే చెవిటి పాము వలె వారు ఉన్నారు. చూసారా ఎంత భయంకరంగా పాపమని పెంచి పోషిస్తున్నాము అనేది ఇక్కడ చూపిస్తున్నాడు దావీదు గారు ప్రభు ద్వారా. అంటే ఇంత దుర్మార్గంగా ప్రజలు ఉన్నాము అనేది ఇంకేం కావాలండి? నిర్ధానం. ప్రియులారా, మనల్ని గర్దించేది ఎవరంటే దేవుని వాక్యమే. దేవుడు గర్దిస్తే మనం తట్టుకోలేం. గొలియాతు దావీదును, ఒరే నీ కంటికి నేను కుక్కలా కనపడుతున్నాను అన్నాడు. అవును అన్నాడు. నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు రా అని అన్నాడు దావీదు. ఏంట్రా, నేనేమన్నా చిన్నపిల్లవాడినా, కర్రట్టుకొస్తున్నా, కుక్కననుకున్నావా, కొడతాకొస్తున్నావు అన్నాడు. అవును అన్నాడు. నా దేవునిదే విజయమురా, నా దేవుడిని నా దేవుడి ప్రజలు తిడతావా నువ్వు అన్నాడు. తిట్టి పెంచి పోషించిన వాడు బలం ఎంత బలం తెలుసా? ఒక ఈటి 4 మోసారంట, అంత బలమైన వాడు. ఒక రెల్లు, అతను పట్టుకున్న రెల్లు కూడా 4 మోసారంట. అంత బరువైనది, అంత బలమైన అంత బలమైన మనిషిని చిన్నవాడైన 4 అడుగులు మనిషి కలిగిన శక్తిమంతుడు కాని శక్తిహీనుడు దేవుడు అప్పగించేశాడు. ఇదిగో ఆడుకో అని ఒక చంటి పిల్లవాడు చేతిలో బంతిస్తే, మనం చిన్నపిల్లలకి అప్పుడప్పుడు బంతులు ఇస్తే వాళ్ళు ఇసురుతూ ఉంటారు, మనం తెచ్చి ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఆనందంతో ఇంకా ఇసురుతూ ఉంటారు. అలాగనే దేవుడు గొలియాతును అలా తయారు చేసి దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆడుకుంటున్నాడు. లాస్ట్కి ఏమన్నాడు? ఇదిగో తల మొండు వేరు చేసే అన్నాడు దేవుడు. దావీదే వేరు చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఎవరిని పెంచి పోషిస్తున్నావో అదే లాస్ట్కి నీ ప్రాణాలు తీసేస్తుంది అనేది గొలియాతు గ్రహించగలిగి ఉన్నాడు. అంటే గొలియాతు గ్రహించకపోయినా దావీదు గ్రహించాడు. ఆల్రెడీ గొలియాతు సాతాను ఒక్కడనే కాదు, సాతాను గుంపునే పోషిస్తున్నాడు. గొలియాతు చనిపోయిన తర్వాత అంట, గొలియాతు శరీరం రాబొందులు పీక్కుతున్నాయా, ఆవరించుకుంటున్నాయంట.
జీవం లేని దేహాన్ని, ఇది నాకు, ఈ చెయ్యి నాది, కాలు నాది, చెవు నాది, ముక్కు నాది అని లాక్కుంటున్నాయంట. ప్రియులారా, లూసిఫర్ యొక్క దేవదూత ఉన్నాడు కదా, వాడు అంటారు, రే ఎందుకురా మీరు అలా లాక్కున్నాడంటే, వీడు ఆకారం మరి కావాలి కదా మాకు అంటే, వాడు జీవం లేడరా, ప్రాణం లేదురా, వాడితో నశించిపోయాడు వాడు అంటే, అబ్బే లేదు ఇంకా ఉంటది అని, నువ్వు బ్రతికిస్తావు కదా మేము చూస్తాం కదా అని దూతలు, లూసిఫర్ దూతలు అంటున్నారంట. అంటే దురాత్మ ఎంతగా ప్రవర్తిస్తుందనేది మనకు కనపడుతుంది మనలో ఉండి. అవును, మన దుర్మార్గుల్ని, దురాత్మలను, దురాలోచనను పెంచి పోషించే వ్యక్తులు ఎవరైనా మనుషులు మనమే. ప్రియులారా, ఒకడు ఇంట్లో అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి, ఇంట్లో ఈ రుచి ఎరగవు, బయటిది అది మంచిదో కాదో తెలియదు, కానీ అది రుచి ఎరుగుతాడు, ఆ రుచి ఆస్వాదిస్తాడు. అంటే వ్యాధిని పెంచి పోషించడానికి రా అని తలుపులు తెరుస్తున్నాడు. దేవుడు అంటాడు, ఎందుకురా నువ్వు తలుపు తెరుస్తున్నావు అంటే, అబ్బే ఇదేం బాగుంది. అందుకనే ఒక భార్యాభర్తల మధ్యన జరిగే సంభాషణ మీకు చెప్తున్నాను. భార్యాభర్తల మధ్యన భర్త ప్రతిరోజు పట్టుకొచ్చింది, వారానికి ఒకసారి తెచ్చిన అన్ని రకాల కాయగూరలు ఉన్నాయి, రోజుకో ఐటమ్ చక్కగా అమృతంగా వండుతుంది భార్య. భర్త తిన్నాకే తింటుంది, శుభ్రంగా రుచి కలిగి తింటున్నాడు. ప్రియులు ఒక రోజున అనుకోకుండా బయట రుచి తిన్నాడు. బయట కొంచెం స్పైసీగా కొంచెం రుచిగా ఉంది, అన్ని రకాలు విషయం అంటే మనిషికి శరీరానికి ఉపయోగపడని అన్నీ కూడా రుచిగానే ఉంటాయి. ఎందుకంటే శరీరంతో ఆడుకునే దురాత్మ వాటి ద్వారా ప్రవేశిస్తాడు, దాన్ని అనేక సార్లు తిని నిన్ను మంచాన పడేస్తాడు. కిడ్నీయో లివరో ఊపిరితిత్తులో కొట్టుకుపోతే అప్పుడు నీ దేహంతో ఆడుకుంటూ ఉంటారు. ప్రియులారా చూడండి, కాబట్టి లాస్ట్లో ఇంక ఈ దేహం పనికిరాదని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అప్పుడు అత్తిపంజం అయిపోతాం మనం. అందుకనే ప్రియులారా, భార్య వండింది బాగానే తింటున్నాడు. ఒక రోజు అన్నాడంట, ఏంటి ఇలా వండావు అన్నాడు. ఇదేంటయ్యా, రోజు అంటే కంటే ఈరోజు చాలా రుచిగా తయారు చేశాను అంటే తీసి మొఖానేసి కొట్టాడంట, కొట్టి బయటికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, తీరా ఏంటి ఇలా కొట్టాడని చూస్తే రోజు దానికంటే రుచిగా ఉందండి, ఆవిడ కూడా తింటుంది కాబట్టి. ఈ రుచి ఎంత విలువైన రుచిని ఇంతకి ఇలా కొట్టాడు అంటే, ప్రియుల ఏం చేస్తున్నాడని చూస్తే బయట డాబాలు ఉంటాయి కదా, బయట వటాలకు వెళ్ళి తిన్నాడంట. ప్రియులారా, ఫోన్లే తింటే తినడం ఊరుకుంది. ప్రియులారా, మనకు ఒక సామెత ఉంది కదా, ఇంటి కూర కంటే పొరుగుంటి పులిసే గొప్ప రుచి అని. ఇంట్లో కోడి కూర, నాటుకోడి కూర, లేకపోతే మంచి భోజనం వండుతుంది భార్య, అబ్బే నచ్చదు. పొరుగింటూ అక్కదో లేకపోతే అన్నదో పక్కవాడిది గంజినీలైనా పులుసు చింతపండు చారైన రుచిగా అనిపిస్తుందంట. అలా ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పురుషుడు మంచాన పడ్డాడు. హాస్పిటల్ చెకప్ చేసి ఇతను బయట ఫుడ్ తిన్నాడు, అందుకే తన పేగులు లివర్ ఖరాబ్ అయిపోయింది, వీడు పనికిరాడు జీవితానికి, వీడిని పక్కన పెట్టేయండి అంటే అప్పుడు ఏడుస్తాడు మాట. అప్పుడు అందరిని పిలుస్తున్నాడు, ఓయ్ మీరు నన్ను బలపరిచారు కదా, నాలోకి వచ్చారు కదా, నా బలం పొద్దు రండి నన్ను బలపరచండి అంటే, అబ్బాబే లేదు నీతో పని అయిపోయింది, మీతో పని మాకు అవసరం ఏంటి, నువ్వు పిలిచా మేము వచ్చాం, నువ్వు ఆస్వాదించనే కదా మేము వచ్చాం, ఇప్పుడు మాతో పని లేదు, ఇప్పుడు నా వద్దన్నాం వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోతే మనిషిని జీవితాన్ని నాశనం చేసేది ఏంటంటే, మనం ఎవరినైతే పెంచి పోషిస్తున్నామో, ఏది గుడ్డుగా నమ్మి ఇక్కడ చెవుటు పాము వలె మనం బ్రతుకుతున్నామో అలాగుంది మన బ్రతుకులు. నా ప్రియ దేవుని కఠినంగా మాట్లాడకపోతే ఈనాడు ఎవరికి ఎక్కట్లేదు. ఇలా సమాజం ఎలాగుందంటే ధర్మం అనేది ఎక్కడా కనిపించట్లా, అన్యాయము ఏలుబడి చేస్తుంది, అక్రమం ఏలుబడి చేస్తుంది, అబద్ధం ఏలుబడి చేస్తుంది, మోసము ఏలుబడి చేస్తుంది. ప్రియులారా, కోపము, ద్వేషము, అసూయ ఏలుబడి చేస్తుంది. ఇక్కడ మనిషి జీవించటకు అవకాశం లేకుండా బ్రతుకుతున్నాడు మానవుడు. ఒకసారి ఆలోచించండి మీరు. అయితే ఇక్కడ దావీదు గారు అంటాడు ఏమని, దేవా వారి నోటి మాటలో నోటి పలులు విరగొట్టము, యెహోవా కొదము సిమ్ము కోరలను, ఇక్కడ యెహోవా కొదము సిమ్ము కోరలను
ఏంటి ఓడగొట్టము పగడగొట్టమంటున్నాడు. నిజమే కదా. మీకు పళ్ళు చాలా బలమైనవి. ఆ పళ్ళు ఊడిపోతే మనిషికి ఎటువంటి బలం ఉండదండి. ఆ పళ్ళ వల్ల మెదడు నరాలు ఎంత చురుగ్గా ఉంటాయో దేవుడు ఎప్పుడో పళ్ళ మధ్యనే పెట్టాడు తెలివితేటలన్నీ. పళ్ళు ఎప్పుడైతే నూరుతూ నవ్వులుతూ ఉన్నామో మెదడు చురుకుగా పనిచేస్తుందంట. అందుకని చాలా మంది ఫస్ట్ ఉదయకాలం పూర్వకాలం యాపాకు నవ్వులుతూ ఉండేవారు. అందుకే యాపాకు నవ్వలగా నవ్వలగా యాప చెట్టు యాప యొక్క పుల్లను తీపనిపిస్తుంది అనేవారు పూర్వం. దానివల్లే సామెత పుట్టుకొచ్చింది. అలాగే ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడంటే మనం ఎలాగున్నామంట? ఏమండి, పులిసిపోయిన కూరవలే ఉన్నామా, లేకపోతే చెడు వాసనొచ్చిన కూరవలే ఉన్నామంటే అవును అంటుంది లేఖనం. ఆత్మీయ సంబంధమైన నీతి వాక్యాలు బోధించకుండా తెలుసుకోకుండా ఏం చేస్తున్నావురా కుమారుడా అని ప్రశ్నిస్తుందండి దేవుని వాక్యం. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు అంటే మనం గమనించాలి. ఇక్కడ మనము గమనించడం, ఇక్కడ మనము కొదవ సింహం కూరలు విడగొట్టము. పారు చూడండి, పారు నీరు వలె పారే నీరు వలె గతించిపోదురు. పారే నీళ్లు ఎక్కడ పడుతున్నాయి ఎక్కడికి తేలిపోతున్నాయి, వారు అలా గతించిపోతారంట. అతడు తన బాణములను సద్దింపగా అవి తునాతునకలైపోవును. అతడు బాణములు సద్దింపక తునాతునకలైపోయాను. పారే నీళ్లు ఎలాగ పారిపోతున్నాయి అలా పారిపోతాడంట. మనలో శక్తి బలము అన్ని కూడా ఈ రకంగా మనం మనుషులు వ్యర్థం చేసుకుంటున్నాం. ఒక విషయం మీకు బాగా గుర్తు చేస్తాను. ఎందుకంటే దేవుడు అనేక విషయాల్లో మనల్ని బలపరచడం కారణం ఏంటి? ఆయనకి ఏమైనా కలిసి వస్తుందా అంటే ఏమీ కనపడదు. ఎందుకు అంటే ఆయన కనపడేది ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. మనిషి ఏమైనా బాగుపడుతుంటే అది ఉండదు. ఎందుకు అంటే మనిషి చేసే విధానం ఎలాగుందంటే అనేక రకాలుగా మనుషుడు ఉన్నాడు. ఎలాగున్నాడు? అనేక రకాలుగా ఉన్నాడు మనుషుడు. ఏ రకంగా ఉన్నాడు అని చూస్తే మానవ యొక్క బ్రతుకు పెంటకుప్ప మీద వేయబడిన చెత్త కుళ్ళిపోతే వాసన వస్తుంది చూడండి, అలా ఉందంటే మానవుడి యొక్క బ్రతుకు. అంత దౌర్భాగ్యంగా ఉందా అంటే అవును అంట. ఇక్కడ దావీదు పరోరి అనగా గొలియాతును జయించక ముందు ఏమండి ఎవరో సమూయేలు యొక్క జీవితం ఎలాగుందో తెలుసా అంటే ఇస్త్రాకు చింపున కుక్కలు ఇస్త్రాకు చింపితే ఎలాగుంటుంది అలాగుందండి తన బ్రతుకు. దేవుని ఆత్మ ద్వారా నింపబడినంత కాలమేమో మంచి పరిపాలన చేశాడు. పరిపాలన కాస్త నెత్తికెక్కింది. ఏమైంది? పరిపాలన దేవుడు ఆ సింహాసనం కూర్చోబెట్టాడు. అది ఎలాగుంది తెలుసా? ముళ్ళ పాన్పు వలె ఉందంట. చూడండి ప్రియులారా, శరీరములు ఎముకలు మనుషుల యొక్క శక్తిని కోల్పోతున్నప్పుడు ఒకటి దానొకటి గుద్దుకుని ఎలా ఉంటుందంటే నీళ్లు మరిగినట్టుగా మన ఎముకలు శరీరము నలుగుతూ ఉంటుందంట. రోట్లో పచ్చడి నలిగినట్లు మొదటేసిన అన్ని రకాలు కనబడతాయి. ఆ రోట్లో పచ్చడి కాసేపు తిప్పండి, ఏమవుతుంది అసలు ఏ పచ్చడి ఏదో ఏ వస్తువు ఏదో మన కంటికి కనపడదు. అలా ఉందండి మన బ్రతుకు. మొదటేమో అన్ని రకాలు వేసాం, కలిస్తేనే కదా రుచి మంచిదే, కానీ అది మంచిదో చెడ్డదో కలుపుకుంటున్నప్పుడు నీకు తెలియదా అని దేవుడు అడుగుతాడు. అని ఒకడు అన్నాడంట, ఇప్పుడు చాలా మంది ఏమన్నారు, ఉప్పు తినొద్దు అంటున్నారు, పంచదార తినొద్దు అంటున్నారు. అసలే పూర్వకాలం ఉప్పు లేకుండా ఎవరు తినేవారు కదా, పూర్వం పంచదారకు లేదు తినేవారు కాదు. కానీ ఇప్పుడు ఏమంటారు, పంచదార అసలే తినకండి. ఏంటో అంటే వ్యాధి వచ్చేస్తుంది, మీరు చచ్చిపోతారు, మీ రక్తంలో తీపి పెరిగిపోతుంది, షుగరు అంటారు. ఇదేంటి? మీరు తినే చక్కెర షుగర్గా మారుతుంది మీ దేహంలో, అది కరగట్లేదు. మీరు లాస్ట్ వరకు ఎలాగుందంటే బస్తాలు కేజీలుగా టన్నులు షుగర్ మీరు నిల్వ చేసుకుంటున్నారు ఒంట్లో అంటారు.
మరి మానవుడు జీవించే జీవితం అంటే నిన్న మన వీడియో చూశాను. ఉప్పు ఎక్కువ తింటే మంచిదంట. అసలు ఉప్పే తినొద్దు, చప్పుడు తినమంటారు కొందరు. షుగర్ బీపీ ఉన్నాడు ఉప్పే తినొద్దు అంటారు, చప్పుడే తినాలంటారు. ప్రియులారా, మరి దేహము ఉప్పు సారమైనది, ఒక్కొక్కసారి నిసారమైనది. అది ఎప్పుడంటే తగ్గి మాత్రం వాడి సమానంగా వాడితే విలువైనదే. తగ్గి మించిన వాడితే ఎందుకు పనికిరాదు, నీ పేగుల్ని చీల్చేస్తుంది. అంటే ఉప్పు పాదరసం కంటే ప్రమాదం తెలుసా. కానీ ఉప్పు అవసరాన్ని బట్టి వాడితే చాలా ఉపయోగపడుతుంది, చాలా రుచికరమైనది, చాలా విలువైనది అని దేవుడు అంటున్నాడు. ఉప్పు నిసారమైనది కానీ విసారం విలువైనది అంటున్నాడు. అంటే అన్నిట్లో ఉప్పు కావాలి, కానీ మనిషిని పాడు చేయకుండా ఉంచాలన్నా ఉప్పు వేయాలి. ఇవాళ ఏదైనా ఆ వాసన రాకుండా నిలవ ఉండాలంటే ఏం ఉప్పేసి ఒరగట్టి దాన్ని ఏం చేస్తారు, విలువగా మారుస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే దేనివల్ల? ఇది గ్రహించారా? గ్రహించకుండా ఉన్నారా? అయితే గ్రహించండి. ఏ రకంగా గ్రహించాలంటే ఆ రకంగానే గ్రహించాలి మనం. దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా నిన్ను ఆదరిస్తున్నట్టు రీతిగా ఆదరించబడుతున్నావా, బలపరచబడుతున్నావా, దేవుని వాక్యం చేత కట్టబడుతున్నావా, దేవుని యొక్క ప్రణాళిక చేత నింపబడుతున్నావా, దేవుని యొక్క ఉద్దేశంతో నువ్వు బలపడి ఆలోచన కలిగి ఉన్నావా? అయితే నువ్వు ధన్యుడివే, గొప్పవాడివే. దేవుడు అంటున్నాడు, ఆలోచన తగ్గ క్రియలు చాలా విలువైనవి, అనాలోచన తగ్గ క్రియలు చాలా ప్రమాదకరమైనవి. ఒక్కొక్కసారి అనాలోచన లోకంలో బలపరచొచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత అది ఏమవుతుందో తెలుసా, మనం ఎక్కువ సరుకులు తెచ్చుకుంటాం, ఇంట్లో వాడేద్దామని డబ్బులు ఉన్నాయని తెచ్చేస్తాం. కానీ కొన్ని రోజులకి ఏమవుతాయి, పురుగు పడుతుంది. పురుగును పుట్టించేవాడు నువ్వే. అది గాలిలో ఉంటే పురుగు పట్టదు, గాలి తలగకుండా ఉంటే ఆటోమేటిక్గా పురుగు పుడుతుంది. తీపులోంచి పురుగు పుట్టును, మంచులోంచి చెడు పుట్టును అన్నారు ప్రభు. భక్తులైన వారు అంటున్నారు, దేవదాసయ్య గారు అన్నారు, మంచులోంచి పురుగు ఎలా పుడుతుంది, చెడు ఎలా పుడుతుంది అంటే, చెడుని మనం ఆహ్వానిస్తాం, చుట్టం చూపుగా వస్తాడంట, తర్వాత తిష్ట వేసుకుంటాడంట, మరి వెళ్ళమన్నా ఎదురిచ్చిన వెళ్ళడంట. డబ్బు నీకు కావాల్సినంత ఇస్తాను వెళ్ళంటే వెళ్ళడంట. ఎందుకంటే అన్ని యొక్క సుఖాలు, అన్ని యొక్క అనుభవాలు అన్ని చక్కగా అనుభవిస్తున్నాడు. ఇది విడిచిపెట్టి ఎలాగెళ్తాడు? వాడి నా స్నేహితుడు, వాడి నాకు కావలసిన వాడిని దేవునితో సాతానుగాడు అన్నట్టుగానే మనం మాట్లాడతామంట. ఇవాళ చాలా మంది ప్రియులరా జీవితాన్ని ఎందుకు రీడ్ చేస్తున్నారో తెలియకుండా రీడ్ చేస్తారు. మన ఎక్కడ ప్రధాని మొదలుకొని గ్రామ వాలంటరీ వరకు కూడా చేసే పనులు అవే. ఎవరు తన పనిని సక్రమంగా చేయకపోతే నష్టపోయేది మనమే అనే విషయం మర్చిపోతున్నారు. ఈరోజు గ్రహించండి, ప్రార్థించడానికి కూడా ఆలోచన సమయం ఇవ్వలేకపోతున్నాం. కానీ దావీదు గారు చెప్పాడు కదా, చూశారు కదా, మీరు ఎలా ఉన్నారంటే తెలుసా, ఆ ఒకే మాటలు మొత్తం అంతా కలిపి చెప్తున్నాడు. ఏమని తెలుసా, మీరు సమాధికి సున్నమ్మ కొట్టిన రాయి వలె ఉన్నారంట. అవును, ఇవాళ సమాధులు, నేను మొన్న వీడియో చూశాను, వారి తల్లిదండ్రులు బతుకున్నంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట. తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చి ఆస్తులు చూసి మా తల్లిదండ్రులకి ఏదో ప్రజలకు చేయాలి, ప్రజలందరూ చూస్తుండగా చేయాలని సమాధిని తీసి ఆ మట్టి అంతా తీసి మళ్ళీ పాలరాయితో కట్టారంట. ప్రియులారా, పాలరాయితో చూడండి, మనిషి లేక అత్యాశలు అయితే పాపమని గౌరవం ఎంతగా పీచుకు చేరుకుందో. సమాధి తొట్టి ఆ సమాధి పెట్టి కనపడేలాగా తీసి పాలరాయితో కట్టారంట. వాళ్ళ యొక్క పిచ్చి ఎంతవరకు చేరిందో చూడండి. దేవుడు అంటున్నాడు, సమాధి తొట్టిలో ఉన్న మరి యొక్క దేహం ఏమీ చేయదురా, ఎందుకురా మీకంతా, ఏదో ఒక రోజు నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు కదా అంటే, మా తల్లిదండ్రులు అనుభవిస్తారు మా డబ్బుని అని అంటున్నారంట. ఏమనాలి చూడండి, వాళ్ళ పీచు. పాలరాయి, ఒక పాలరాయి కొనాలంటే ఈ రోజున అడుగు వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. 10 అడుగులు 5-10 కొనాలంటే ఎంత అవుతుంది?
సుమారు 10,000 రూపాయలు అవుతుంది. అలాంటివి సుమారు 2-3 లక్షలు ఖర్చు పెట్టి సమాధి తొట్టిని కట్టారు. వాళ్ళు సమాధి పెట్టిని కట్టారు. అంటే సమాధి తొట్టులో ఆ యొక్క సమాధిని కట్టారు. అంటే సుమారు ఆ డబ్బు ఒక పేదవాడికో లేకపోతే లేనివాడికో, ఒక అనారోగ్యవంతుడికో, ఒక అనహీనుడికో ఇచ్చుంటే వాడు జీవిత కాలము అనేకలను బలపరచడానికి అవకాశం ఉంది. అలా చేయరు మూర్ఖులు. ఏం చేస్తారు? ఇవాళ పరిపాలన, దేశ నాయకుల యొక్క పరిపాలన కూడా అలాగే ఉంది. ఎలా ఉంది తెలుసా? సమాధి కొట్టిన సున్నము వలె వారి మాటలు, వారి క్రియలు, వారి పనులు ఉన్నాయంటున్నాడు. దేవుడు ఎక్కడ ఏదో ఒక రోజున అలాగే చేస్తాడనేది కూడా రుజువు చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు విషయం మర్చిపోకండి. ఆలోచించండి, ప్రార్థించండి, స్తుతించండి. అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేనా ఒక నాయకుల గురించి, అధిపతుల గురించి, దేశంలో ఉన్న ప్రజల గురించి చెప్తున్నావు. నిజమే కదా ప్రభా. మా జీవితాలు ఎలాగున్నాయంటే, ప్రకృతిలో ఉన్నంతకాలం ఆ ప్రకృతి ఎంతో నిగనిగలాడుతుంది. ప్రకృతి నుంచి వేరు చేసినప్పుడు అది వాడిపోతుంది, ఒల్లిపోతుంది, లాస్ట్కు కాలిపోతుంది. దేవా, అలాగ మా బ్రతుకులున్నాయా? అలాగ మా స్థితిగతులున్నాయా? అలాగుంటే ఎలాగ మేము జీవించగలం? అలాగుంటే మేము ఎలా బ్రతకగలం ప్రభువా? కనుక మీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీ ఆలోచన, నీ తలంపులు మాకు దయచేయండి. నీ వాక్యముతో మమ్మల్ని కట్టండి. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యముతో నింపండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచనందుకు వందనాలు ప్రభా. మా ప్రియులు అనేకులు నీ వాక్యము ద్వారా బలపడాలి. మా ప్రియులు అనేకులు నీ వాక్యము ద్వారా కట్టబడాలి. అనేకులు నీ బిడ్డలుగా మారాలి ప్రభా. అప్పుడే వారు ఆత్మ తలంపులు కలిగి జీవించగలుగుతారు. అప్పుడే వారు అనేక విషయాల్లో అభివృద్ధి పొందుతారు. అట్టి కృపను నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు జ్ఞానమును, తెలివిని, వినయమును, విధేయత నీ ఎడల కలిగి పరిపాలించగల కృప దయచేయండి. ఈ దినము ప్రభు ఎవరైతే ప్రభా ఇది చేయాలి, అది చేయాలి, దాన్ని ప్రారంభించాలి, దీన్ని ప్రారంభించి ఈ పని చేయాలని మంచి పనుల కొరకు తలంచుచున్నారో, ఏ పనినైతే చేసి నీకు సాక్షిగా, నీకు నీతిగా, నిజాయితీగా కనపడాలనుకుంటున్న వారికి నీ ఆత్మ నడిపి అందించుదువుగాక. నీ సన్నిధి వరకు తోడయించుదువుగాక. దావీదుకు ఎలాగైతే గొలియాతును జయించుటకు బలమునిచ్చావు, ఈనాడు పాపమని గొలియాతును జయించుటకు నీ బిడ్డలైన వారికి శక్తిని ఇచ్చుదువుగాక. ప్రభా, నీ సన్నిధి కాపుదలతో నింపి బలపరచమని తండ్రి, ఇదిగో ఈ ఉదయ కాలం ఎవరైతే నాయన ఈ దినము పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తి ఇలాగా అనేకమైన శుభకార్యములు చేసుకుంటాకు సిద్ధపడి ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి బలపరిచి నడిపించవని ఆత్మరూపుడు రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఓ దేవా, ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఈ దినము ఏ బలహీనతలతో బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల పొందుదురు గాక. ఏ శోధనలో అల్లాడిపోతున్నారో ఆ శోధనని తప్పించబడుదురు గాక. ఏ వేదనతో వారు నలిగిపోతూ అల్లాడిపోతున్నారో వాటి నుండి విడుదల పొంది నీకు సాక్షిగా నిలుచుందురు గాక. ఈ దినము ప్రభా అన్ని చేయుచున్న పనులు కానీ, వ్యాపారములు కానీ, ప్రయాణములు కానీ, వారి ఆలోచనలు అన్నింటిలో తోడుగా ఉండండి. చక్కటి నడక, చక్కటి ప్రయాణం, చక్కటి ఆలోచన అధిపతులు, ప్రజలను పరిపాలించే పరిపాలకులు అందరూ కూడా నీ ఎడల విశ్వాసము, నమ్మకం, భక్తి, భయము, వినయము, విధేయత కలిగి నడగల కృపను అందించుదువుగాక. దేవా, దీనుడిని, అల్పుడిని, అయోగుడిని ప్రభా మరణాత బైబిల్ మిషన్ యొక్క మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా సేవకులేమి, పరిచారికులేమి, సువార్థికులేమి, పండితులేమి, యాజకులేమి, ప్రార్థన చేసేవారు, కనిపెట్టేవారు, స్తుతించేవారు, నిన్ను ఆరాధించేవారు, నీ లేఖనాలు గమనించి చదువుతూ వివరించేవారిని బట్టి వందనాలు. నీ ఆత్మలను కుమ్మరించి వారిని బలపరచ నీకు సాక్షులుగా అనేక ఆత్మలను నీ పరలోక రాజ్యములు చేర్చేవారుగా మేమందరం ఉండినట్లు అటువంటి బలమును నడుము కట్టి పనిచేయగల శక్తిని అందించమని
ఈ ఉదయ కాలములు చేయుచున్న మా ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థన వల్ల మేము జీవించగల శక్తిని బలాన్ని సమకూర్చమని, అపవాది క్రియలను గద్దించమని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రతిమాలి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మానవుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించడం ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనకి అక్కడిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రత్నమే జయం అపాదులేం, ప్రవేశ రత్నమే జయం అపాదులేం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదుకు అంతగా ఆశను. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచు సాక్షులుగా ఆయన రాజ్యములో ప్రవేశించుదుము గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. శుభోదయం.